ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి ఆరాధించుట, మన సంఘాల్లో మనం ఆరాధన జరిగేటటువంటి ప్రార్థనా మందిరాల్లో మనం వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అయితే మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే, ఆత్మ అయినటువంటి దేవుణ్ణి, సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి, జీవమై ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ఇదే విషయాన్ని యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే ఆత్మ ఉన్న దేవుడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. యోహాను సువార్త 14:6లో కూడా యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఇక్కడ సత్యం అంటే ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు. ఆత్మ ఉన్నటువంటి దేవుణ్ణి కలిగి, సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి కలిగి, మన హృదయంలో ఆత్మ అయినటువంటి దేవుణ్ణి, సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి ఆ విధమైనటువంటి అనుభవాలతో మనం ఆరాధించాలి. ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అద్భుతమైన కార్యాలు చేసి మనల్ని మన కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.